హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే జర్నీ స్టార్ట్ చేసినాం. సో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ముందుగా అయితే అందరికీ హాయ్ చెప్పండి. అందరు హాయ్ చెప్తున్నారు. చిట్టి తల్లి కూడా హాయ్ చెప్తుంది. మీకు చూడండి, హాయ్ చెప్తున్నా అంటే అంటుంది. సో అందరికీ హాయ్ చెప్పండి. మేమైతే నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నిజామాబాద్లో ఉన్నాం కదా, సో ఇప్పుడైతే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయినాం. మార్నింగ్ వెదర్ కూల్గా ఉంటుంది కదా, సో మా ప్రయాణం ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేసినాను. బట్ నేను అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి. ఏమైందో చూపిస్తాను. మేమైతే వెళ్తూ ఉన్నాం. ఇలా వాతావరణం అంతా చాలా కూల్గా ఉండే, బాగుంది, మంచిగా వెళ్తున్నామని అనుకున్నాము. కామారెడ్డి దగ్గరకు వచ్చినాము. ఈ గుట్టను చూస్తుంటే మాకు కామారెడ్డి గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే దగ్గరకు వచ్చేసినాము అని చెప్పేసి అదొక సింబల్ అన్నమాట. ఇక్కడ కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీ, అది చక్కెర మనకి ఇక్కడ తయారవుతుంది. సో ఇలా రైమనే మేమైతే వెళ్తున్నాము. కామారెడ్డి దగ్గరలోకి వచ్చాం. కామారెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే, కామారెడ్డిలో మా రిలేటివ్స్ ఉన్నారు. మళ్ళీ మేము ఏ షాపింగ్కి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటి నుండి హాస్పిటల్ అయినా అక్కడికే వెళ్ళాలి. అక్కడ అక్క కూడా ఉంటుంది. సో కామారెడ్డితో చాలా అనుబంధం ఉంటుంది. మనమైతే మన కొత్త రోడ్ హైవే ఎక్కేసినాం. ఇక్కడ నుండి చూస్తే మన కామారెడ్డి మొత్తం కనిపిస్తుంది. ఏమైంది అంటే, మొత్తం జర్నీ అంతా సీతుపాప ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసింది. అసలు భరించలేనంత. సో వీడియో అయితే సరిగ్గా తీయలేదు నేను. అసలు ఏం మనసును మట్టనియలేదు. నా దగ్గర ఉండదంట, వాళ్ళ అన్నయ్యల దగ్గర ఉండదంట. మొత్తం వాళ్ళ డాడీ కావాలని ఏడుస్తే సైడ్ కాపుకొని ఇట్లా వాళ్ళ డాడీ ఎత్తుకొని ఏమైందో అని చెప్పేసి కుళ్ళ తీసేసి అట్లా కొద్దిసేపు ఆడిపించుకున్నాడు. ఇక మురిసిపోతున్నారు అయ్యా బిడ్డలు ఇద్దరు. నేనే కావాలంటుంది నా బిడ్డ అని వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అయిండు. ఫోజులు కొడుతున్నారు ఇక ఇద్దరు అయ్యాలు బిడ్డలు. చూడండి, ఫొటోస్ దిగుతారంట ఇప్పుడు. ఇంకా చూడండి, తను ఎత్తుకున్నంతసేపు ఊరుకుంది. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. అసలు ఎంత నా దగ్గర ఉండనను ఒకటే ఏడుపు. అసలు చెవులు పగిలిపోయినాయి, అంత ఏడ్చింది. చూసిరా, నాకు ఇచ్చింది. నాకు ఇవ్వగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ విత్ గేమ్. మొత్తం కీకలు పెట్టుకుంటా ఏడ్చింది. అయినా సరే అని చెప్పేసి వెళ్ళినాము. మళ్ళీ కొద్దిసేపటికి చిన్నోడిని ముందుకు పంపించేసి నేను వెనకాల కూర్చొని దాన్ని వెనకాల నిల్చోబెట్టి ఏదో ఒకటి చేసి కొంచెంగా ఆడిపించుకుంటూ అట్లా తీసుకెళ్ళినాం. బట్ అయినా అది ఎందుకో ఏమైందో ఏమో కానీ అస్సలు ఉండనన్నది. వాళ్ళ అన్నల దగ్గర కూడా ఉండదంట. ఏదో కొద్దిగా ఒక చాక్లెట్ ఇచ్చి కొంచెం ఆ చాక్లెట్ తోటి కొద్దిసేపు ఆడిపించిన ఒక 5-10 minutes ఊరుకుంటుంది, మళ్ళీ ఏడుస్తుంది. అబ్బా, జర్నీ అంతా మొత్తం ఇట్లానే చేసింది. ఏం మనసును పట్టనీయలేదు. నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. ఏందో దాని బాధ. డాడీయే కావాలంటది. కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయమంటది. ఎట్లా కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తాడు నాకు అర్థం కాదు. చెప్తే అస్సలే వినదు. ఇట్లా చేసింది. మళ్ళీ ఏడుస్తుంది. చూడండి, ఈ ఏడుపు ముఖమే పెట్టుకుంది మార్నింగ్. అబ్బా, చిరాకు తెప్పించింది బాగా. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్లా వెళ్తున్నాము. ఇక్కడ జంగంపల్లి వచ్చింది. జంగంపల్లి అంటే మా మమ్మీ వాళ్ళ ఊరికి దగ్గరలో వచ్చినాం అన్నమాట. ఈ బిల్డింగ్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ సందులకు లోపలికి 5 kilometers వెళ్తే మా ఊరు వస్తుంది, దోమకొండ. ఇదిగోండి ఇక్కడ నుండి. సో ఆ గుర్తులు మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా వీడియో తీసినాను. మళ్ళీ చిన్న చూసిరా, వాళ్ళ డాడీ దగ్గరికి చేరుకుంది. బట్ స్టీరింగ్ గట్టిగా దింపేస్తుందని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఇచ్చిండు. మళ్ళీ అదే ఏడుపు. అసలు ఇంకా మధ్యలో ఆక్కుంటూ చాలాసేపు టైం పట్టిందనమాట జర్నీకి. 3 hours వెళ్ళాల్సింది 4-5 hours అయ్యింది పిల్ల చేయబట్టి. మళ్ళీ ఆడుతుంది చూడండి, అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. ఏందో అది కొంచెం ఆడుతుంది అని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఇట్లా పడుకుంటే మా పెద్దోడు వీడియో తీసిండు. చైల్డ్ లాక్ వేసి దాన్ని వదిలేసినాను అనమాట. కొంచెం ఆడుకుంది, ఒక్క 5 minutes అట్లా ఆడుకుందేమో మేబీ. ఇలా మా జర్నీ అయితే ఏడుపుతోటి అట్లా ఇట్లా ఏదో ఒక రకంగా మొత్తానికైతే మనం తూప్రాన్ ఏమంటారు టోల్ గేట్ వరకు
వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. పిల్లలు ఆకలి అంటున్నారు, 9 అయిపోతుంది, ఆకలి అంటున్నారు. అక్కడేమో ఏం టిఫిన్స్ సరిగ్గా ఉండేవి కదా మనకి, ఇక్కడ తూప్రాన్ నుంచి ఆ సైడ్కి ఉంటాయి కానీ అవంతా బాగా అనిపించదు టేస్టు. సో వాళ్ళ డాడీ ఎక్కడో మేడ్చల్ దగ్గర ఎక్కడో తిన్నాడంట ఇంతకు ముందుకు. సో అక్కడ ఆపుతానని చెప్పేస్తే సరే అని చెప్పేసి వెయిట్ చేసినాము. ఫుల్గా ఆకలిస్తుంది అప్పటికే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. అది ఏడిచినా కానీ ఇంకా ఆపలేదు. నేనే ఏదో ఒక విధంగా దాన్ని ఊరుకోబెట్టిన, వాళ్ళ అన్నలా ఆడిపించుకున్నారు. ఇంకా ఈ గుహలకు వచ్చినాము. అదే మనకు రోడ్కి సైడ్కి వేసిరు కదా, దాన్ని చూస్తే నాకు గుహలాగా అనిపిస్తుంది. సో గుహలో నుండి వెళ్తున్నాం. ఎందుకో రోడ్ అయింది కానీ మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తున్నాం, ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి మళ్ళీ ఏమన్నా రిపేర్ చేస్తున్నారో ఏంటో కానీ వెళ్ళినాము. చూసిరా, చాక్లెట్ ఇస్తే మళ్ళీ పైన ఉండదంట, సీట్ పైన కూర్చోదంట. అయ్యో ఇట్లా కింద కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఇట్లా కొద్దిసేపు ఆడుకుంది. ఆడుకొని వాళ్ళ పెద్దన్నతో ఆడుకుంది అనమాట. మొత్తానికైతే టిఫిన్ చేసే వరకు దీన్ని అట్లనో ఎట్లనో ఆడిపించుకొని తీసుకొని వెళ్ళినాము. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది, ఏందో నాకు అర్థం కాదు. చాక్లెట్ కోసము వాడు ఇస్తున్నాడు, అది వాడేస్తుంది, అట్లా చిన్న చిన్నగా ఆడుకున్నారు. ఇంకా కొద్దిసేపు కాగానే మళ్ళీ ఏడ్చి ఆడు చిన్నోడి దగ్గరికి వెళ్ళింది. చూడండి, అసలు ఉండదు. ఎందుకు అది చెప్పిందే వినాలి మనం తప్ప, మనం చెప్పింది అది ఎప్పుడు వినదు. డోర్ తీస్తుందని చెప్పేసి వాడు పాపం చేతి అడ్డం పెట్టి అట్లనో ఇట్లనో కొద్దిసేపు ఎత్తుకున్నాడు. మొత్తానికైతే టిఫిన్ సెంటర్కి దగ్గరకు వచ్చేసినాము. ఇంకా ముందుకు వెళ్ళగానే కొద్దిగా టిఫిన్ చేస్తే అక్కడ కొంచెం ఆపితే అది కొంచెం ఊరుకుంటుంది కదా అని చెప్పేసి కాసేపు ఆడిపించుకున్నాం. ఇక్కడనే మనము మేడ్చల్కి ముందు లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట ఈ హోటలు, తాజా టిఫిన్ సెంటరు. నిజంగా ఏమో బాగుంది అంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే బాగుండే. ఇక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది టిఫిన్ నాకైతే. మేము దిగే లోపలనే మా పిల్లలు దిగిపోయారు. చూడండి, వాడు దాన్ని తీసుకుపోయి ఆ బొమ్మ దగ్గర అసలే ఏడుస్తుందంటే మళ్ళీ దాన్ని ఏడిపిస్తున్నాడు. దాన్ని ఏడిపించడం నవ్వడం వీళ్ళకు ఒక పని అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. అది ఫుల్గా ఏడుస్తుంది. మళ్ళీ ఆ బొమ్మను చూసి మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకొని ఇక బొమ్మకు భయపడతారా అని ఎట్లా నవ్వుతున్నారు చూడండి వాళ్ళిద్దరు. బొమ్మ నాన్న అది భయపడొద్దని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. సో మేము వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోయి 2 కోతులు పైనకు చేరిపోయినాయి. చూసిరా, అసలు ఈ మగపిల్లలే ఇట్లనే ఉంటారేమో అందరు, మీ పిల్లలు కూడా అంతేనా? లోపల ఇట్లా సీనరీస్ పెట్టిరు. నాకైతే చాలా బాగా అనిపించినాయి, సీనరీస్ నచ్చినాయి. సో అందుకనే ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసినాను. మొత్తానికైతే మా వాడు బోండా ఫ్యాన్స్, మేమిద్దరము బోండాలు ఆర్డర్ పెట్టుకున్నాడు. చాలా బాగున్నాయి నిజంగా బోండా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. నాకైతే ఫుల్గా నచ్చింది ఇక్కడ బోండా. మేమిద్దరమేమో పెద్దోడు నేను పన్నీర్ మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది కూడా బాగుండే కానీ బోండా ఫ్యాన్స్ కాబట్టి బోండా ఎక్కువగా నచ్చింది. మొత్తానికైతే ఇట్లా కుంభాల్లాగా టిఫిన్ ఫుల్గా గుమ్మేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. దీనికి కావాలంట చూడండి, పెట్టే వరకు కూడా ఆగది. మళ్ళీ పెద్ద తిన్నట్టు చిన్న ముక్క తింటుంది కానీ పెద్ద ఫోజు. ఆయన టిఫిన్ వచ్చేలోపు నా టిఫిన్ సగం కథం. షేర్ చేసుకొని తిన్నాంలేండి ఇద్దరము. బాగుండే పన్నీర్ మసాలా దోశ, దానికి కూడా పెట్టినాము. సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి కాబట్టి మా ఆయన పోయి ఆయన టిఫిన్ తెచ్చుకుంటున్నాడు. తను ఏం ఆర్డర్ పెట్టుకున్నాడంటే ఉత్తప్పం ఆర్డర్ పెట్టుకున్నాడు. అది కూడా బాగుండే. ఈ ఉత్తప్పం కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి సీతుకు కూడా అదే తినిపించేసిన నేను టిఫిన్కి. మొత్తానికైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఫుల్ ఆయాస పడుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో పెద్దోడు ముందుకెళ్ళిండు, ఈ చిన్నోడు వెనక్కి వచ్చిండు. వాడిపైన కూర్చొని ఆడుతుంది చూడండి. మాకు ఈ యూట్యూబ్ ఇచ్చిన వరం ఏంటంటే నా కూతురువి వాళ్ళ అన్న చెల్లెళ్ళ బంధము అన్నీ చాలా రోజులు అంటే ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోయేలాగా ఒక మెమొరీ లాగా ఉండేలాగా ఉంది ఈ వ్లాగ్స్ వల్ల. ఎప్పటికైనా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చూసుకున్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మేము చిన్నప్పుడు ఇట్లున్నామా అని చెప్పేసి. సో దానికోసమైనా వీడియోస్ తీయాలి అని అనిపిస్తుంది. చూడండి, వాళ్ళ అన్నని కొడుతుంది, ఊరుకోబెడుతుంది. ఎందుకో దానికి బాగా ఇష్టం చిన్నోడంటే, వాడితో బాగా ఆడుకుంటుంది.
మొత్తానికైతే మేడ్చల్ వచ్చేసినాము. మేడ్చల్ నుండి మనం సిటీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతాం. మనకు గండి మైసమ్మ దారి ఉంటుంది కదా, సో అక్కడ నుండి వెళ్తామన్నమాట. సిటీలోకి ఎంటర్ అయ్యి ఆ ట్రాఫిక్లో ఇరుక్కునే బాధ అయితే మాకైతే లేదు. ఇట్లా మా జర్నీని సాగుతుంది. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో స్ట్రైట్గా వెళ్తే మనకు గండి మైసమ్మ దాటిన తర్వాత మనకు ప్రగతి నగర్ ఆర్చ్ వస్తుంది. ఆ తర్వాత మియాపూర్ అట్లా అవన్నీ వస్తాయి. చెట్లు అవన్నీ కూల్గా, వెదర్ బాగుండే. ట్రాఫిక్ అసలు ఇంతకుముందు ఎక్కువగా ఉండేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ వేలో కూడా అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది. గండి మైసమ్మకి వచ్చేసినాం. మొత్తానికైతే ఇక్కడ వరకు చేరుకున్నాము కష్టం మీద. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు దారిలో స్నేక్స్ ఆర్చ్ ఉంటుంది, లోపల దానికి సంబంధించింది ఏదో వర్క్ జరుగుతుందేమో నాకు తెలిసి, స్నేక్స్కి సంబంధించింది ఉంటుంది. 1 year అయింది నేను వచ్చి, అంటే మధ్య మధ్యలో వచ్చాను కానీ ఆ 1 yearలో అసలు ఎంత పెద్ద బిల్డింగ్స్ లేపారు చూడండి. ఇన్ని డబ్బులు జనాలకు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాదు. ఖాళీ ప్లేస్ ఉంటే కథం, ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేస్తారు కదా సిటీలో. సో చాలా అయినాయి అన్నమాట. మొత్తానికైతే ప్రగతి నగర్ ఆర్చ్కి వచ్చేసినాము. ఇదే మన ప్రగతి నగర్ ఎంట్రెన్స్. ఇక్కడ ఎన్టీఆర్ గారు మనకు వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ప్రగతి నగర్ అంటేనే పచ్చదనానికి పేరన్నమాట. మొత్తం చెట్లే ఉంటాయి, చాలా కూల్గా చెట్లతోటే ఉంటుంది మొత్తము ప్రగతి నగర్. అందుకే ప్రగతి అని పేరు పెట్టినట్టున్నారు చెట్ల కోసమే. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తుంటే మన ఇల్లు దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఆర్చ్ నుండి పిల్లలది పాత స్కూలు, ఇప్పుడు మళ్ళీ వాడి స్కూల్ ఇదే అన్నమాట. సో దాన్ని కూడా క్యాప్చర్ చేసిన. ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉంటాయి చూడండి, చూపిస్తాను. ఈ బిల్డింగ్లలో సెకండ్ బిల్డింగ్ మా ఇల్లు అన్నమాట, 2nd floor. సో మనం ఐడియల్ కిచెన్ కూడా మాకు దగ్గరలోనే ఉంది. కాకపోతే మేము ముందు నుండి వెళ్తున్నాము, ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కాబట్టి పాలు పెరుగు కావాలి కదా, మళ్ళీ రావాల్సి వస్తుందని చెప్పేసి ముందే ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ రిటర్న్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందుకని ఇల్లు దాటేసి ముందుకు వచ్చేసినాము. ఇట్లా ముందుకెంచి వెళ్ళిపోతున్నాము. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము. ఇదే అండి మన అపార్ట్మెంట్, 2nd floor మనది. సో ఇంటికి చేరుకున్నాం అన్నమాట. అమ్మయ్య, అష్ట కష్టాలు పడి ఇంటికైతే వచ్చేసినాం. మన బుల్లెట్ పాపం బుజ్జోడు ఒక్కోడే ఉన్నాడు, బజ్జుకున్నట్టున్నాడు అన్నట్టుంది. ఒక్కరినే వదిలేసి వెళ్ళిపోయినా అని అనుకుంటాడు మా ఆయన అయితే. వాళ్ళ ఆయన అంటున్నాను నేను, చూడండి నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆయనకు పిచ్చి తన వెహికల్స్ అంటే. సో అదే వచ్చేసిందనమాట. మొత్తానికైతే పొట్టిది నిద్రలకించి లేచి నిద్ర మబ్బులో ఏడికొచ్చినాను వెతుక్కుంటుంది. వీళ్ళందరూ దిగిరు. ఇంకా లగేజ్ చూసి భయపడకండి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు నిజామాబాద్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా మా లగేజ్ ఇలానే ఉంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ లగేజ్ ఉంటుంది. సో లగేజ్ అంతా దించుకోవాలి. జై ఫ్రెండ్ వచ్చిండు చూడండి, హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పమంటే వాడు సిగ్గుపడుతున్నాడు, చాలా రోజుల తర్వాత చూసిండు కాబట్టి. ఇంకా లగేజ్ అంతా ఇక్కడ పెట్టాలి, మళ్ళీ లిఫ్ట్లో పెట్టాలి, లిఫ్ట్లో నుంచి బయటకు తీయాలి, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంట్లో పెట్టాలి. ఇదే పని వచ్చినప్పుడల్లా. సో మొత్తానికైతే వచ్చేసినాం అనమాట. వెళ్ళిపోతున్నాం అంటున్నాను. ఇంటికైతే చేరుకున్నాము. ఈ లగేజ్ అంతా ఈ పిల్లలు పాపం పెడుతున్నారు, వద్దునాని అంటే వాడు వినట్లేదు. ఇంటికి వచ్చేసినాం. చీకటి ఇక్కడ తెలియకుండానే వాడు చీకట్లో వీడియో తీసిండు, చూసిరా. ఇంకా ఇదన్నమాట, మేము 1 side ఉంటాం, ఆపోజిట్ సైడ్ 2 portions ఉంటాయి. ఇదే మా ఇల్లుని చూస్తే నాకైతే భయం అవుతుంది. మొత్తం డస్ట్ ఫుల్, మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఎంత డస్ట్ ఉండే అంటే అమ్మ నాకు భయం వేసింది. ఇదంతా ఎట్లా క్లీన్ చేస్తా అని, అందుకే వీడియో పెట్టడానికి చాలా డేస్ పట్టింది ఇల్లంతా క్లీనింగ్ చేయడానికి. మొత్తానికైతే హోమ్ టూర్ చేస్తాను, అప్పుడు చూడండి. చాలా డస్ట్ ఉంది, ఇదంతా క్లీన్ చేయడానికి చాలా రోజులు పడుతుంది నాకైతే.
సో ఇదన్నమాట మా ఇల్లు. ఇదండి నా వీడియో, నా నిజామాబాద్ టు హైదరాబాద్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నా ఛానల్కి ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇక్కడ వరకు వచ్చాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇది మా ఇల్లు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి మర్చిపోవద్దు. ఉంటాను మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.